బుల్లెట్ లాంటి బంతులు దూసుకొస్తున్నాయి. కొన్ని బంతులు శరీరానికి తగిలి వెలువెల్లాడిన ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏ మాత్రం చెక్కు చెదని సహనంతో భారత్ను కాపాడాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ ఇండియన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చివరిలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం ఆరంభమైన 5వ టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుంది. భారత్ కు చావోరేవో అన్నట్టుగా మారిన ఈ టెస్టులో రోహిత్ కు విశ్రాంతినివ్వడంతో బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఇండియన్ ఓపెనర్స్ జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్ జాగ్రత్తగా ఆరంభించారు. కానీ బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ ను ఉపయోగించుకున్న ఆసీస్ బౌలర్లు భారత ఓపెనర్స్ ను త్వరగానే వెనక్కి పంపారు. ఫస్ట్ డౌన్ వచ్చిన శుభ్మన్ గిల్ 20 పరుగులు చేసి చక్కగా ఆడుతున్న వేళ ఆస్ట్రేలియా ఫీల్డర్స్ మాటలతో డిస్టర్బ్ చేసి మరీ గిల్ ను పెవలించేర్చారు. విరాట్ కోహ్లీది పాత పాటే ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడి మరీ పెవలించాడు. అయితే 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ ను రిషబ్ పంత్ మరియు జడేజా జోడీ ఆదుకున్నారు. దూకుడుగా ఉండే తన బ్యాటింగ్ శైలికి విరుద్ధంగా ఆడిన రిషబ్ పంత్ 98 బంతులు ఎదుర్కొని 3 4లు 1 సిక్సర్తో 40 పరుగులు చేసి పెవలించేరాడు. కానీ కొన్ని బంతులైతే హెల్మెట్ కు మరియు చేతి తగిలి వెలువెల్లాడిన పంత్ తిరిగి పుంజుకుని తన దేశం కోసం నిలబడ్డ తీరు అమోఘమని చెప్పాలి. ఆ తర్వాత వరుసగా వికెట్ కోల్పోతున్న భారత్ ను కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 17 బంతుల్లో 3 4లు 1 సిక్సర్తో 22 పరుగులు రాబట్టి జట్టు స్కోరు 185 పరుగుల వద్ద చివరి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ లో బోలాండ్ 4 వికెట్లు మరియు స్టార్క్ 3 వికెట్లు పడగొట్టి రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ భారత బౌలర్ల యొక్క లైన్ దెబ్బతీసేలా ప్రవర్తించారు. ఇండియన్ పేసర్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న వేళ ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్స్టాస్ అనవసరంగా మాటలతో కవించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ మాటలకు సీరియస్ అయిన బుమ్రా మొదటి రోజు ఆట ముగుస్తుందనగా చివరి బంతికి ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా వికెట్ పడగొట్టి ఆసీస్ కు తగిన సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియా 3 ఓవర్లు ఆడి 9 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. ఆడి వేడిగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు మరికొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశం మెండుగానే ఉన్నాయి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.